హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఊరి ముచ్చట్లు అండ్ కామెడీ. దోస్తులు, ఈరోజు వీడియో వచ్చేసి అదృశ్యమైన భర్త ఎపిసోడ్ 4 అన్నమాట. దోస్తులు, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి దోస్తులు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం పదండి. మళ్ళీ ఒకసారి చేసి ఇవిడే ఫోను తెలందాక నిద్ర ఓపత్తివి. నువ్వు అట్లా మేలుకతో ఉంటే నాకు కూడా నిద్ర పట్టలే. ఏం బట్టలే, ఒకసారి నిద్ర వచ్చినట్టు అవుతుంది. నువ్వు మేలుకతో ఉన్నావని నేను కూడా నిద్రపోలే. ఇక తెల్లారిందిగా జర ఒకసారి చేయి మళ్ళా. సరే అక్క. ఇప్పుడైనా ఎత్తుతాడో? మీరు డైల్ చేస్తున్న నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. కలుస్తున్నాదే? లేదక్క, స్విచ్ ఆఫే వస్తుంది. ఏం లేదే, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొద్దా? పోలీసులు 10కి వస్తారు కదా, అప్పుడు పోదాము. మన నర్సేయం తీసుకొని పోదాం. పోయొద్దాం అక్క. నేను ఇంటికి పోయి వంట కూడా వేస్తా, నువ్వు కూడా వంట వేసి పిల్లలకు దింపియే. నేను ఇంటికి పోయి నర్సయ్య కూడా ఎప్పి తీసుకొని వస్తా. ఏమండి, ఎక్కడున్నారు? మమ్మల్ని ఇచ్చిపెట్టి ఒక్కరోజు కూడా ఏడికి పోయినోళ్ళు ఈరోజు మొత్తానికే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మయ్య, పని అయిపోయింది, రెడీ అయినా. ఏమండి, ఉన్నావా? లేచి చాయ్ నన్న తాగవా? అప్పుడే చాయ్ పెట్టినావు, తయారు కూడా అయినవేందే? రఘు, ఫోన్ కలిసిందానే మరి? ఏడనయ్యా, ఫోన్ ఎంతకి ఎత్తుతలేడు. అదే స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది అంటగా, ఎత్తుతలేడు కాదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ పూరేమో తెలందాక ఏడ్చుకుంటుండే, నేను కూడా తెలందాక నిద్రనే పోలే. 5 గంటలకు లేచి మళ్ళీ ఒకసారి ఫోన్ చేపిస్తే అప్పుడు కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడదామే మనం అనుకుంటూ వచ్చిన. ఈ పనంతా తీర్చుకొని నువ్వు వస్తావుగా పోలీస్ స్టేషన్కి, పోయి కేసు అన్న పెట్టొద్దాం. మరి ఏం చేస్తాం? వాళ్ళకి ఫోన్ చేసింది, వాళ్ళ ఊరికి కూడా వేయండేమో అని. ఫోన్ చేస్తే అలా మరిది ఏమంటుండు, ఆడికి ఏం రాలే అన్న, ఫోన్ కూడా వేయలే నాకు అని అంటుండు. కానీ మరి బాధపడకొదినా, మేము పొద్దుగాలు వస్తాము. ఏమంటలేడు. ఆయనకి ఇలా పడనట్టుంది. ఎంత పడకున్నా అన్న కనిపిస్తలేడంటే భయం కాదయ్యా? మరి కేసు పెడదామా? పెడదాం. ఇంకో ఊరు ఆ ఊరికైనా మనమేనా? అమ్మగారితో మాట్లాడదాయి. అతగారు చూస్తే ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని అందరి ముందు ఎక్కిరించినట్టు కాదు ఆ పిల్లకి పాపం. ఇంక మరి వాళ్ళ జీవితం అట్లా రాసి పెట్టుంది, అట్లా జరుగుతుంది. ఇక దోలాడదాం తీ. నువ్వు మొహం కడుకొచ్చుకోపో, ఛాయ్ వస్తా. సరేనే. లక్ష్మక్క, లక్ష్మక్క ఉన్నావా? ఉన్నానే. కర్మకుందా, జరియ రాదు, పప్పుచారు చేస్తున్నా. ఉంది, ఆ చెట్టుకుంది, తెంపుకోవు. పొద్దుగాలనే పని తీరినట్టుంది, స్నానం కూడా అయ్యింది. నీకు తెలియదు అదే, ఆ సీత వాళ్ళ ఆయన రఘు నిన్న ఆఫీస్ కానీ వేయిందంట, ఇంటికే రాలే. 8 దాకా రాకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే నన్ను ఫోన్ చేస్తే నేను వేయినా. ఇక అన్నీ ఉన్నా తెలందాకా. పిల్లగాడు ఇంతకి రాలే, తెలందాకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఏమైనట్టు ఏమో, ఏం తెలుస్తలేదు. వాళ్ళ ఊరికి కూడా వేయండేమని వాళ్ళ మరిదికి ఫోన్ చేస్తే వీడికి రాలే, మాకు తెలియదు అంటుండు. తెలంగాణ వాళ్ళ చుట్టాలు ఎంతమంది ఉంటే అంతమందికి ఫోన్ చేసింది, ఎవ్వరు కూడా మాకు తెలియదు, రాలే అని అంటుర్రు. మరి దోస్తులెమ్మడి పోయి తాతందుకు కూడా పోతే ఎవరన్నా కొట్టి చంపొచ్చునా? ఏమోనే, మరి నాకు కూడా అదే అనుమానం ఉంది. కాకపోతే ఏమో, ఏ దోస్తులెమ్మడి పోలే అని అంటుంది మళ్ళా. ఏమో మరి కొట్టి కూడా చంపిర్రో ఏమో. మరి అట్లా కావద్దు, దేవుని కోరుకోవాలి కానీ ఇక దొరకాలి. అదే ఇక ఏం పోలీస్ స్టేషన్లో కేసు పెడదామని అన్న. పోయొద్దాం, పాపం ఆమెకు కూడా ఎవరు లేరుగా, ఒక్కటి పోతందుకు ధైర్యం చాలతలేదు, పోయొద్దామని. నేను కూడా వస్తా పా అక్క. అందుకని దెబ్బ పని తీర్చుకున్నా. తెలంగాణ నిద్ర పోలే, 5 గంటలకు వచ్చిన దెబ్బ పని తీర్చుకున్నా పోదామని. నేను ఎక్కువనే పోసి వండిన అన్నం కూడా. వండుతుందో వండుతలేదో, మళ్ళీ పిల్లలు ఆకలిగా ఉన్నారు, చిన్న పిల్లలు ఆయ పాపం అని ఎక్కువనే పోసి వండినా. తీసుకొని తినదా తిన పెడతా, వండేదో ఉండలేదో వేసుకుంటూనే ఉండే. ఆ పిల్లలు నైట్ తిన్నదాయి, ఇప్పుడు తినకపోతే ఎట్లా అని ఎక్కువనే పోసి నిన్న పోతుంది వాళ్ళింటికి. మీరైతే తినిపోరాక, నేను దెబ్బ పని తీర్చుకొని 2 బుక్కలు తిని వస్తానా? సరేనే. సీత, తిన్నరానే? వండినవా? ఏం ఉండలే అక్క, పిల్లలకి కొన్ని పాలు కాగబెట్టి పోసిన. ఓయమ్మ, తినకుండా ఎట్లనే? పిల్లలకు తినబెడతా, నీకు కూడా పెడతా, తిందుపా. నాకు ఆకలి అయితే లేదు, నాకు భయం అవుతుంది. ఏడవకు దొరుకుతాడు. ఏమన్నా మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఎక్కడికన్నా వెయ్యిందా? ఏదైనా అర్జెంట్ ఫోన్ వస్తే కూడా వెయ్యిందో ఏమో. ఏడవకు. పోదామా? పోదామయ్యా. నా పిల్లలకు తినబెట్టినా, ఆమెకు కూడా తినని అంటే 2 బుక్కలు బట్లాడినా తినమని. తిన్నది, పోదాం. సీతకు పెట్టినావా అక్క? పెట్టిననే. మీ పిల్లలకు చెప్పు, పిల్లల్ని మీ ఇంటికాన్ని వదిలిపెట్టి పోదాము. ఇంకా ఆడికి ఏం తీసుకుపోదాం పోలీస్ స్టేషన్లో పొంటే. మా పిల్లలకు చిన్నపిల్లలు అంటే ఇష్టమేగా అక్క, రోజు పోయి ఆడుకుంటారుగా, ఆ ఇళ్ళతోనే ఆడుకుంటారు వాళ్ళు కూడా. తీసుకుపోయి ఆన్నే ఇసి పెట్టి పోదాం తీ, మా పిల్లలు చూసుకుంటారు.
సీత ఆధార్ కార్డు ఓటర్ ఐడి కూడా ఉంటే రేషన్ కార్డు కూడా తీసుకో. మళ్ళీ ఆడి పోయినాక పోలీసులు అడిగిరు అనుకో మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది. ఇంకా అన్నీ చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. తీసుకురా. సరే, పోలీసులు ఏమి ఎంక్వైరీ చేస్తారో ఏమో, దెబ్బ దెబ్బ పట్టించుకుంటారో పట్టించుకోరో. అన్ని కవర్లో పెట్టుకున్నా, ఇక పోదాం. పెద్ద సారు ఎవరితోనో మాట్లాడుతుండు. ఇక ఆయనని రైటర్ని కానిస్టేబుల్ని పంపిస్తాడు. అన్ని డీటెయిల్స్ ఇవ్వమన్నాడమ్మా. ఏమైందమ్మా? నా పేరు సీత సార్. మా ఆయన నిన్న పొద్దుననంగా ఆఫీస్ పోయిండు, అసలు ఇంటికి రాలే. ఆఫీస్కి ఫోన్ చేసానేమో 3 గంటలకే వెళ్ళిపోయిండు అమ్మ మీ ఆయన అని చెప్పిరు. ఫోన్ చేస్తే ఎంత ఎత్తుతలే, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం పేరమ్మా? రఘు సార్. మీ చుట్టాలకు కూడా అందరికి ఫోన్ చేసి అడిగినవా? అడిగిన సార్ ఎవ్వరు రాలేదని చెప్తుర్రు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటారమ్మా? వాళ్ళు మిర్యాల కూడా ఉంటారు సార్. ఆడికి కూడా రాలేదంట. వాళ్ళేమో మాకు తెలియదు ఎక్కడన్నా ఓని అని అంటుర్రు. సరే అమ్మా, మేము ఎంక్వైరీ చేస్తాం. ఆ రైటర్ దగ్గర అన్ని డీటెయిల్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చిపోండి. మేము ఎంక్వైరీ చేస్తాం, ఫోన్ చేస్తాం. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిపోర్రి. సరే సార్. మళ్ళీ ఫోన్ చేసావా మీ అత్తకి? చేసినక్క వచ్చిందా అని మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన ఎటన్నా ఓని మాకు అవసరం లేదని అన్నారు. మళ్ళీ అలా బావకు ఫోన్ చేసిన, మాడబిడ్డ భర్తకు చేస్తే ఆయననే ఒక మాట, పోలీసులకు నేను ఫోన్ చేసేది వెతుకుదాము ఎంక్వైరీ చేద్దాము అని అన్నాడు. అమ్మో మీ అత్త మంచిది కానట్టుంది కానీ. అవునక్క అస్సలు మంచిది కాదు. మరి ఎవరైనా శత్రువులు గిట్లు ఉన్నారా అనే రఘుకి? ఎవ్వరు లేరక్క. ఆయనకు అందరు దోస్తులే. కంపెనీలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఎప్పుడైనా ఈ జాబ్లో ఫస్ట్ ఉంటాడు. ఆయననే మంచిగా చేశాడు జాబ్ కూడా. మరి ఇంకా వచ్చినాయి ఈ మధ్య బాగా అప్పులు అయినాయి అంతేగాని మాకు ఏ టెన్షన్ లేదు. అప్పులైతే ఏముంది, ఆయన జీతం 70,000 వస్తుండే, తీర్కోలేడా కానీ. మరి ఏమైందో ఏమో నాకు అదే అర్థమవుతలేదు అక్క. ఎప్పుడైనా నాకు చెప్పేది, ఏడికి పోయినా నాకు చెప్పే పోయేది. కంపెనీలో కూడా ఒకసారి ఫోన్ చేసేది కానీ ఇలా ఏది ఫోన్ చేయలే, ఏం చేయలే. నాకు అదే బాధ అవుతుంది. సరే నేను ఇంట్లో పనన్నా వేసుకొచ్చుకుంటానే. ఏడవకు కూర్చో. ఏడున్నావు రఘు? ఒక్కసారన్నా ఫోన్ చేయి. వాట్సాప్ గ్రూప్లలో చూసినావా? రఘు అనిపిస్తలేడంటగా. చూడలేదన్నా, ఏమైంది? ఏమో నిన్న 3 గంటల డ్యూటీ నుంచి దిగిండుగా. మరి ఏడిపోయిండో ఏమో, ఇంటికి పోలేదంట. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుందంట అని వాళ్ళ భార్య కేసు పెట్టిందంట. నేను ఫోన్లో చూసిన, వాట్సాప్లో లోకల్ ఛానల్స్ పెడతారుగా, అవి పెట్టిరు. ఏం కావచ్చు మరి? ఏమో, నేను వాళ్ళ ఇల్లు నాకు తెలుసు, పోయాను వస్తాను ఇంటికి. పోయిరా రాదు, నాకు ఊరుకుందిగా అన్న. పోయిరా పో నువ్వు. ఆయన అంత మంచోడే లేడు, నాకు అంత దగ్గర అయ్యిండు. వర్క్ మంచిగా చేస్తాడు, చెప్పినట్టు వింటాడు. ఏం కావచ్చో ఏమో. అవును, మంచి నాలెడ్జ్ పర్సన్ ఆయన. మరి ఎట్లెట్లా అయిందో ఏం కథ, వాళ్ళ ఇంటికి అయితే పోయేస్తా. ఏమైందో సీత? పోలీసులు ఫోన్ చేసిరా ఏమన్నా? చేయలే అక్క. ఏమో ఫోన్ వస్తుంది చూడే. ఈయననే అక్క. హలో రఘు, ఎక్కడున్నావు? ఏడిపోయినావు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు బాధలు ఎక్కువైనాయి, బరుగులు ఎక్కువైనాయి. నేను చచ్చిపోతా. అందరి ముందు నేను తలెత్తుకోలేను సీత. అన్నప్పులైనాయి, నా వల్ల అయితే లేను. నేను చచ్చిపోతా. మరి మేమేం కావాలి? నిన్ను నమ్ముకొని ఉన్నాం. ఎన్ని అప్పులైనా మనం కష్టపడి తీర్చుకుందాం. నేనైనా పని చేస్తా. నీ సాలరీ అంత వస్తుంది కాబట్టి లోన్ పెట్టుకుని అయినా తీర్చుకుందాం. కానీ నీకు దండం పెడతా, ఇంటికి రా. నేను రాను, మీరు కూడా చచ్చిపోర్రి. హలో హలో, అవుట్ ఆఫ్ సర్వీస్ ఏరియా. మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినవా? ఏమంటుండే? నాకన్నా ఏమైతే ఫోన్ నేను మాట్లాడుతును. నేను చచ్చిపోతా, మీరు కూడా చచ్చిపోరు అని అంటుండు. అయ్యో ఏం పుట్టిందే? నాకు అప్పులు ఎక్కువైనా నేను అందరి ముందర తలెత్తుకోలేకపోతున్నా. నేను రాను ఇంటికి, మీరు కూడా చచ్చిపోరు అని అంటుండు. అయ్యో ఏడున్నట మరి? ఏమంటే ఏం చెప్తుండు అక్క? ఏం చెప్తలేడు. ఆ 2 ముచ్చట్లు చెప్పిండు, ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసిండు. ఏమైందమ్మా సీత? నేను ఫోన్లో చూసి వస్తున్నా, రఘు అనిపిస్తలేడా? అవునన్నయ్య, నిన్న పొద్దున్న నుంచి కనిపిస్తలేడు. ఇలా సాయంత్రం అవుతుంది, ఇప్పుడే ఫోన్ చేసి నేను చచ్చిపోతా, మీరు కూడా చచ్చిపోరు అని అంటుండు. ఎందుకు అంత బాధ ఏమొచ్చిందంట? మంచిగా రోజు నవ్వుకుంటా మంచిగా ఉంటుండేగా. ఏమో అన్నయ్య, అప్పులు ఎక్కువైనాయి అని అంటుండు. అప్పులు మొన్ననే తీర్పినానేగా, ఫ్లాట్ అమ్మేయా. ఫ్లాట్ అమ్మిండు, నా గోల్డ్ కూడా కుదబెట్టిండు. అన్ని పైసలు తెచ్చి ఆ బిట్స్ ఆడ గేమ్లో పెట్టిండు. అన్నీ పోయినట్టున్నాయి. మరి పోయినాయా పోలేదో తెలియదు. నిన్ననే తెలుస్తుంది అన్నట్టు. పోయినట్టున్నాయి ఆ పైసలన్నీ. ఎక్కడికో వెళ్ళిపోయిండు. మమ్మల్ని నడి సముద్రంలో వదిలిపెట్టి పోయిండు. మీకు అసలు ఎందుకు అప్పైనాయి? అన్ని అప్పులు ఎందుకైనాయి? ఆయనకి 60,000 జీతం, 70,000 జీతమే వస్తుండే. అదే అన్న, బిట్స్లలో పెట్టిండు. ఓ అమ్మ, బిట్స్లలో పెట్టినాడు, ఫోన్లో గేమ్ ఆడినాడు. నువ్వు చెప్పవైతే అప్పులున్నాయి అన్నారు కానీ ఇట్లా ఫోన్లో గేమ్లు ఆడి అప్పులు చేసుకున్నారా? ఇన్ని రోజులు మంచిగా ఉండు, ఏ రోజు చెప్పలే.
2002 నుంచి ఆడుతుండన్న. ఒకసారి మాకు 60 లక్షలు వచ్చినాయి బాగానే. అవి పెట్టే ఫ్లాట్ కొన్నాడు, గోల్డ్ కొన్నాడు. మళ్ళీ అది అయిపోయాక అప్పటి నుంచి నష్టాలు. ఫస్ట్ వచ్చిన మంచి లాభాలే వచ్చినాయి. అట్లనే లాభాలు వచ్చినాయని మళ్ళీ పెడుతుండు అన్ని అప్పులు తెచ్చి పెట్టిండు. అన్నీ పోయినాయి అని మళ్ళీ ఫ్లాట్ అమ్మిండు. ఫ్లాట్ అమ్మిన పైసలు పోయినాయి, గోల్డ్ అమ్మిన పైసలు పోయినాయి, అందరి దగ్గర తెచ్చిపెట్టిన పైసలు కూడా పోయినాయి. ఇంతకంత నడిపిస్తున్నాను తెలియదు నాకు. మస్తు జెన్యున్ పర్సన్ వాడు. అందుకే అన్న ఆయన తలెత్తుకోలేకపోతున్న అందరి ముందు నేను చచ్చిపోతా అని అంటుండు. మమ్మల్ని ఇంట్లో పెళ్లి చేసుకొని నేను నా అమ్మగారికి దూరం అయితే నేను ఆయన నమ్ముకొని వస్తే నాకు ఇదే నా చేసేది. నాకు ఏ ఆస్తులు ఏమొద్దు, నాకు ఆయన ఉంటే చాలనుకున్నా. అందుకని అప్పులైనా నేను సపోర్ట్ చేయలే. ఇప్పుడు అప్పులైనా సరే లోన్ పెట్టుకొని తిరుక్కుందాం రాయ్యా అని అంటే ఫోన్ పెట్టేసిండు. ఎక్కడుండంట చెప్పిండా? నాకు ఏది చెప్తలేడు. 2 ముచ్చట్లు మాట్లాడిండు, పెట్టేసిండు. మరి పోలీస్ స్టేషన్కి పోదాందా? అలా ఆడబిడ్డ భర్త వస్తుండంటేగా ఆయన రావచ్చు, అందరం కలిసి పోలీస్ స్టేషన్ ఇట్లా ఫోన్ చేసిండని చెప్దాం. సరే అన్న పోయేద్దాంపా. సార్ కొంచెం ఎంక్వైరీ దబ్బున వేయండి సార్. పంపిస్తామండి. వాళ్ళ భావన ఎవరినంటగా వచ్చిండుగా, సార్తో మాట్లాడుతుండు. 2 కానిస్టేబుల్ నుంచి ఎంక్వైరీకి పంపిస్తాం. థ్యాంక్ యూ సార్. అదే ఫోన్ అయితే ఒకసారి చేసిండుగా అమ్మ, చచ్చిపోతా అని చేసిండు కదా, అందుకనే రైల్వే స్టేషన్లు అవి ఇవి వెతకమని చెప్తున్నాం. బస్ స్టాపులు కూడా ఏమైనా కనిపిస్తాడేమో అని. మిస్ యూ సీత, మిస్ యూ కన్నయ్యలు. ఈ రైలు పట్టాల మీద పడి చనిపోతా. మిస్ యూ సీత. చూసిరుగా దోస్తులు, ఇట్లనైతే రఘు చనిపోవడానికి రైలు పట్టాల మీద పడుకుంటారు అనమాట. అసలు రఘు చనిపోతాడా చనిపోడా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి దోస్తులు. ఈరోజు వీడియో ఎందుకు లేట్ అయిందంటే మా ఇంటి పక్కన బోర్ వేస్తున్నారనమాట. అదే బాగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. అందుకనే అది అయిపోయాక చేద్దామంటే అది అవ్వడం లేదు. నేను చేయడానికి లేట్ అవుతుందని, లేట్ అయినా సరే ఈరోజు వీడియో చేద్దామని చేశాను. సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి ప్లీజ్ దోస్తులు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, కామెంట్ కూడా చేయండి.